గోడమల్లన్న గురించి చెప్పారు. అది అందరికీ చంద్రబాబు నాయుడు నైజం గురించి తెలిసిన విషయం. తర్వాత ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మం పాటించలేదు అంటారు. మరి ఈయన పొత్తు ధర్మం ఏం పాటించారండి? ఈయన బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు. ఈయన అయితే వెళ్ళి తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవచ్చు, కానీ తెలుగుదేశం అధినేత మాత్రం సీట్లు ప్రకటించకూడదు. సో ఆయన 2 సీట్లు ప్రకటించారని ఈయన 2 సీట్లు ప్రకటించారు. ఇక్కడ లాజిక్ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్ గా గమనించారు. అరకులో వాళ్ళకి డిపాజిట్లు రాలా, ఆ సీట్ని తెలుగుదేశం ప్రకటించుకుంటది. రాజానగరంలో వీళ్ళకి డిపాజిట్లు రాలా, వీళ్ళ సీట్లు ప్రకటించుకుంటారు. రాజోలు వీళ్ళు గెలిచారు, వీళ్ళ సీట్లు ప్రకటించుకుంటారు. మండపేటలో వాళ్ళు గెలిచారు, వాళ్ళ సీట్లు ప్రకటించుకుంటారు. పార్టీలో నెంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ సీటు గురించి నానా రచ్చ జరుగుతుంది. తెనాల్లో జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు తెనాల్లో. ఈ విషయం గురించి కనీసం సర్దుబాటు చేసుకుందామా, లేకపోతే పార్టీలో నెంబర్ 2 విషయం అనేదే క్లారిటీ రాని సిచ్యువేషన్ లో వీళ్ళు ఎక్కడండి 58 సీట్ల పైన తీసుకునే సిచ్యువేషన్ ఒకటి. మళ్ళీ డబుల్ డిజిట్ అంటున్నారు. డబుల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అంటే 99 లోపు, అంటే 77 సీట్లు 76 సీట్ల వరకు అలయన్స్ లో వీళ్ళిద్దరికి ఇచ్చే పరిస్థితి ఉందని మాట్లాడుతున్నారు. తర్వాత చంద్రబాబు ఇందాకే మీకు ఏ సీట్ షేరింగ్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఆవశ్యకత ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళాలనే దాని మీద ఆయనే చెప్తారు ఏమని, నన్ను బూతులు తిట్టిన వాళ్ళు, నాకు ఓట్లేసే వాళ్ళని అలగాజనం అన్న వాళ్ళతో కూడా నేను సర్దుకుపోతున్నాను అంటానికి కారణం కూడా అదే. సో కలిసి వెళ్ళి బలం పెంచుకుందామని చెప్తారు. కలిసి వెళ్ళి బలం పెంచుకుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 2004, 1999, 2014లో ఏ విధంగా కలిసి వెళ్ళి బలం పెంచుకున్నారు, తర్వాత ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. అట్లాగే విడిగా వెళ్ళి 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ లో ఏ విధంగా వాళ్ళు బలం పెంచుకున్నది, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా బలం పెంచుకున్నది మనం క్లియర్ గా ట్రాక్ రికార్డ్ చూపిస్తా ఉంది. 96, 98 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రిజల్ట్స్ ఏంటనేది కూడా తెలుస్తుంది. ఫైనల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, జస్ట్ ఆయన వాళ్ళ క్యాండిడేట్స్ కి ఒక ధైర్యం చెప్పడం కోసం ఇది ఒక సూత్రం అనమాట. నేను బాగా తిట్టాను వాళ్ళని, లేకపోతే ఐఎమ్ సారీ అని చెబుతున్నాను కాబట్టి మనం ఒకటే, మనం సర్దుకుపోవాలి. చంద్రబాబు నాయుడు ఇట్లా భిక్ష ఇస్తే ఆ భిక్ష తీసుకొని తృప్తి పడాలి అని చెప్పుకునే తాపత్రయంలో అసలు కనీసం ఆయన లోకేష్ ఈ విధంగా మాట్లాడాడు, అసలు లోకేష్ ఎవరు అని చెప్పి కూడా నిలదీయలేని పరిస్థితి నుంచి ఈ రోజున వాళ్ళు ఏదో ఇస్తే తృప్తి పడదాం అనుకునే స్టేజ్ లో ఎందుకు అసలు మీకు అలా అనిపించింది? ఇవాళ చూస్తే ఒక రకంగా స్వీట్ వార్నింగే కదా. నేను చెప్పాను కదా, రాజకీయం చెప్పా. వీళ్ళకి డిపాజిట్ రాని చోటేమో వీళ్ళు ఒకటి ప్రకటించుకుంటారు, వాళ్ళకి డిపాజిట్ రాని చోట వాళ్ళు ఒకటి ప్రకటించుకుంటారు. వీళ్ళకు గెలిచిన చోట వీళ్ళు ప్రకటించుకున్నారు, వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎందుకోసం అంటే ఇది మభ్యపెట్టడం కోసం, క్యాడర్ని నాయకుల్ని మభ్యపెట్టడం కోసం. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా క్లియర్ గా ఏం చెప్తున్నారు, బీజేపీ మేము వచ్చే ప్రసక్తి లేదంటున్నారు. ఎందుకు అనేది నేను క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు బలం పెరిగింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇన్స్టెన్స్